వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు ప్రసాద్ అండి. ఆమె చీఫ్ సేల్స్ మేనేజర్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రాజమండ్రి. నేను ఈ కంపెనీలో 18 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. ఇప్పటికీ 5,000 పైన క్లైమ్స్ నా చేతుల మీదుగా నేను సెటిల్ చేయడం జరిగింది. కంపెనీ సైడ్ వచ్చేటప్పటికి 1,40,00,000 కన్నా ఎక్కువ క్లైమ్స్ కూడా సెటిల్ చేయడం జరిగింది. ఇండియాలోనే 33% మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. అలాంటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద వేసే అభాండనలు అన్నీ ఇన్ను కాదండి. ఈ రోజున సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది చేసేటటువంటి అభాండనలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళకి పాలసీకి సంబంధించినటువంటి ఏ కండిషన్సో తెలియదు, వాళ్ళు ప్రీమియం అనాలా ప్రీమియర్ అనాలా అన్నది తెలియదు, సమిన్షూర్డ్ అనాలా ప్రీమియం అనాలా అన్నది తెలియదు. సమిన్షూర్డ్కి కట్టే ప్రీమియంకి అన్నింటికి వాళ్ళు వాడే పదం ప్రీమియర్ ఏంటండి ప్రీమియర్? సో అలాంటి అభాండనలు వేస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి సమాధానం ఏంటి అంటే, ఈ రోజున ఒక పాలసీ చేసినటువంటి కేవలం 1.5 సంవత్సరం తర్వాత వచ్చినటువంటి హెల్త్ ఇష్యూకి సంబంధించి రీఎంబర్స్మెంట్ క్లెయిమ్, ఒక అద్భుతమైనటువంటి క్లెయిమ్ సెటిల్మెంట్ ఒకటి చేయడం జరిగింది. ప్రతిరోజు ఫ్రెండ్స్ మా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చేటికి ఒక్క రోజుకి 5,000 క్లెయిమ్లు సెటిల్ అవుతున్నాయి. అలాంటి రెప్యూటెడ్ కంపెనీ ఫస్ట్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. మా కస్టమర్ యొక్క రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ యొక్క అనుభవం సార్ మాటల్లోనే విందాం. నమస్తే అండి. మీ గురించి, మీ క్లెయిమ్కి జరిగినటువంటి అనుభవాల గురించి ఒకసారి మా వ్యూవర్స్కి అండ్ మా క్లయింట్స్కి ఒకసారి. నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి. మాది అనపర్తి గ్రామం అండి. నేను 2024 ఫిబ్రవరి నెలలో నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నానండి. నేను తీసుకున్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా 2025లో నాకు ఆరోగ్యం ఇబ్బంది వచ్చిందండి. ఓకే అండి. నేను నవంబర్ 20వ తారీఖు నేను హాస్పిటల్లో జాయిన్ చేసి నవంబర్ 30 వరకు కూడా నేను హాస్పిటల్లో ఉన్నానండి. ఓకే అండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత రీఎంబర్స్ పెట్టామండి. పెట్టిన తర్వాత వీటికి పేపర్స్ అన్నీ కూడా హాస్పిటల్ వాళ్ళు బాగానే మొత్తం సపోర్ట్ చేశారండి. అలాగే ప్రసాద్ గారు హాస్పిటల్ నాకు చేయించింది ప్రసాద్ గారు చేయించారండి. నాకు ఇది చెప్పడం ఏమో అండి, మా ఫ్రెండ్ సత్యరెడ్డి గారును కొండబాబు గారు ఇద్దరు ఇలా స్టార్ హెల్త్ చేయించమని చెప్పి వాళ్ళు చెప్పారండి. వాళ్ళు చెప్పిన తర్వాత ఇది చేయడంలో ప్రసాద్ గారు ఆఫీస్కి ప్రసాద్ గారికి వస్తే ఆయన చేసామండి. అదేంటంటే ఈ పేపర్స్ ఇవ్వడం, ఆఫీస్ నుంచి వాళ్ళు అడగడం అంతా కూడా చాలా బాగా చేశారండి. నాకు ఇన్ టైంలో నాకు ఈ అమౌంట్ కూడా రావడం జరిగిందండి. 1,17,000 అమౌంట్ వచ్చిందండి. దానివల్ల ఏంటంటే స్టార్ హెల్త్లో ఇప్పుడు వచ్చి వదంతులకి ఇక్కడ వాళ్ళ చేసేదానికి ఏమి సంబంధం లేదండి. వీళ్ళు చాలా క్లైమ్ అంతా కూడా బాగా చేస్తున్నారండి. ఇన్ టైంలో అవుతుందండి. పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మట్టుకు ఏది కూడా ఆగట్లేదండి. పేపర్స్ కరెక్ట్గా లేకపోతే మట్టుకు ఎవరు ఏం చేయలేం కాబట్టి దాని ఇబ్బంది ఉందండి. ఇది ప్రసాద్ గారు, రాజమండ్రి ప్రసాద్ గారు కూడా చాలా బాగా క్లైమ్లు అన్నీ కూడా బాగానే సెటిల్ చేస్తున్నారండి. బాగుందండి అంతేనండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొత్తగా తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏదైనా? దీనివల్ల ఏ విధమైన ఇబ్బంది లేదండి. ఇది తీసుకోవడం వల్ల మంచిదే అండి. మనకి ఎప్పుడు ఏదవుతుందో, ఇప్పుడున్న హాస్పిటల్ ఖర్చుల్లో ఏది ఏ టైంలో మనం దేనికి ఎఫెక్ట్ అవుతున్నామో కూడా ఆరోగ్య విషయాల్లో మనకు తెలియట్లేదండి. కాబట్టి మనం ముందుగా పెట్టుబడి బాగా తక్కువ పెట్టుబడి అండి. మనం పొందే లబ్ధి ఎక్కువ ఉంటుందండి. దానివల్ల కుటుంబాలు కొలాప్స్ అయిపోకుండా ఉంటాయండి దీనివల్ల చేసుకోవడం వల్ల. ఇది చేయడం వల్ల స్టార్ హెల్త్ తీసుకోవడం వల్ల మంచిదేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సచిన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.